వచ్చిన వాళ్ళకి అందరికీ నమస్కారం. ఈరోజు ఇంకొకసారి ఒక అంతరాష్ట్రీయ గ్యాంగ్ని పట్టుకోవడం జరిగింది. ఈ గ్యాంగ్ మెంబర్స్ మీద 4 స్టేట్స్లో ఆల్మోస్ట్ 30 వరకు కేసెస్ ఉన్నాయి. సో మెయిన్లీ కర్ణాటక, ఆంధ్ర, తెలంగాణ, గోవా ఈ స్టేట్స్లో వాళ్ళు ఇప్పటి వరకు ఇంతకుముందు ప్రాపర్టీ ఆఫెన్సెస్ చేస్తూ ఉంటారు. మన ఆంధ్రాలో కూడా వాళ్ళు ఇప్పటి వరకు 3 ఆఫెన్సెస్ చేశారు. నంద్యాల్ జిల్లాలో లాస్ట్ ఇయర్ మార్చ్లో ఒక హెచ్బి చేశారు వాళ్ళు. మన నంద్యాల్ తాలూకా పిఎస్ పరిధిలో ఇది రైతునగర్ ఏరియాలో డే హెచ్బి చేయడం జరిగింది. ఆ డే హెచ్బిలో ఆల్మోస్ట్ 30 తొల వరకు ప్రాపర్టీ వాజ్ లోస్ట్, 30 తొల గోల్డ్. సో మనం అన్ని సీసీటీవీ ఫుటేజెస్ వెరిఫై చేసుకొని అన్నీ ఇంకా మన దగ్గర ఉన్న ఆధారాలు అన్నీ వెరిఫై చేసుకొని ఈ గ్యాంగ్ని ఐడెంటిఫై చేసుకోవడం జరిగింది. సో అప్పటి వరకు ఈ గ్యాంగ్ని ట్రేస్ చేయడానికి ఎఫర్ట్స్ మేము పెడుతున్నాము. అండ్ ఫైనలీ ఈరోజు ఒక గ్యాంగ్ మెంబర్ జఫర్ అలీ అతని పేరు, అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. అతని దగ్గర నుంచి 115 గ్రామ్ గోల్డ్, సుమారు ఒక 11.5 గోల్డ్ ఓర్నమెంట్స్ని కూడా స్వాధీనం చేయడం జరిగింది. ఈ పర్సన్ మీద ఆల్మోస్ట్ 17 కేసెస్ ఉన్నాయి. అన్ని డే హెచ్బి, నైట్ హెచ్బి కేసెస్ ఉన్నాయి. సో మన దగ్గర జరిగిన ఆఫెన్స్లో టోటల్ 4 గ్యాంగ్ మెంబర్స్ షామిల్ అయ్యారు. 4లో ఇంకొకరు గ్యాంగ్ మెంబర్ నితీష్ డాఫ్లే అతని పేరు. అతను కొన్ని నెలల క్రితం ఒక చనిపోయారు అని మన దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంది. సో ఇంకా 2ని ఇప్పుడు పట్టుకోవాలి. వాళ్ళ కోసం మేము అన్ని ఎఫర్ట్స్ చేస్తున్నాము. ఇంకా 2ని పట్టుకొని ఇంకా ఈ కేసులో ఏం ప్రాపర్టీ దొంగతనం జరిగింది ఆ ప్రాపర్టీని కూడా మేము రికవర్ చేస్తాము. సో ఇప్పటి వరకు లాస్ అయిన 30 తొల బంగారంలో ఒక 11.5 బంగారం మనం ఈరోజు